హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా తెనాలి పట్టణంలో ఏదైతే తెనాలి పోలీసులు ఒక ముగ్గురు యువకుల మీద తీవ్రంగా దాడి చేశారు. ఆ వీడియో అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద వైరల్ అయింది. మనం చూసినాం అనమాట. అయితే ఈ ఇన్సిడెంట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గురించి తెలుసుకొని, వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించడానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ ఇంటికైతే వెళ్ళటం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులనైతే పరామర్శించడం జరిగింది. ఈ అంశంలో భాగంగా ఆయన తెనాలి పర్యటన వెళ్ళిన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలైతే తరలిరావడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీసులు సెక్యూరిటీ కల్పించలేదని చెప్పేసి మనకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఏదైతే రీసెంట్‌గా మురళీనాయక్ కుటుంబం, ఏదైతే అమర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కానీ ఈరోజు మళ్ళీ పోలీసులు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన చేస్తున్నారని ఏమో కానీ పోలీసులు మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటన కల్పించడం పోలీసులు అయితే మనకి ఎక్కడా కనిపించలేదన్నమాట. అయితే ఈ సందర్భంగా ఇప్పటివరకు కూడా ఏదైతే జాన్ విక్టరు ఒక రౌడీ షీటరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒక రౌడీ షీటర్ని వెనకేసుకుంటూ వస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తారు ఏదైతే రౌడీ షీటర్ను పరామర్శించి అని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద అటు కూటమి పార్టీ నేతలు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత, అలాగే సొంత పార్టీలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనవి. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ని పరామర్శించడం ఏందన్నట్లుగా. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి ఒక వివరణ ఇచ్చారు అనమాట. ఏంటంటే ఈ జాన్ విక్టర్ అనే వ్యక్తి రౌడీ షీటర్ కాదు, ఆయన మీద గతంలో కొన్ని కేసులు ఉండే 2018 ముందు చిన్న చిన్న కేసులు ఉండే, అవి కూడా కావాలని పెట్టారు. ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు జాన్ విక్టర్ని కొట్టిన తర్వాత ఆ వీడియో అనేది పెద్ద స్థాయిలో వైరల్ అయింది కదా. అప్పుడు పోలీసులు కావాలి అని చెప్పేసి ఏదైతే జాన్ విక్టర్ ఆ ముగ్గురు యువకుల మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు తప్పితే ఏదైతే జాన్ విక్టర్ రౌడీ షీటర్ కాదు. అలాగే జాన్ విక్టరు ఏదైతే ఆయన జూనియర్ అడ్వకేట్, ఆయన లా కూడా చదవడం జరిగింది, లా పూర్తి చేశారు. ఆయన ఒక జూనియర్ అడ్వకేట్. అలాగే ఆయనకి బార్ కౌన్సిల్లో కూడా ఏదైతే మెంబర్షిప్ ఉంది, ఏదైతే జాన్ విక్టర్ అన్నట్లుగా ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు అన్నట్లుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద తీవ్రస్థాయిలో దాడులు పెరిగిపోయినాయి, వీటన్నిటిని కూడా పోలీసులు వాళ్ళ యొక్క పైశాచికత్వాన్ని నిమ్న వర్గాల మీద, అణగారిన వర్గాల మీద ప్రదర్శిస్తున్నారు. ఏదైతే నిజంగా క్రిమినల్లు అవి చేసే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కానీ ఎందుకు ఇట్లా చిన్న చిన్న తప్పులు చేసిన ఇట్లాంటి దళితుల మీద ఇంత దారుణంగా ఇట్లా చేస్తున్నారన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. అలాగే ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు కోర్టులు ఉన్నాయి వాళ్ళకి శిక్ష వేయడానికి, ఇట్లా మీరు రోడ్డు మీద శిక్షించే అర్హత మీకు ఎక్కడుందన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది పోలీస్ వ్యవస్థ మీద, అలాగే కూటమి ప్రభుత్వం మీద. చూడాలి మరి ఈ యొక్క అంశం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది. దీనిలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.